నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఎట్టకేలకు దేర్ హై మగర్ అంధేర్ నహి అన్నట్లుగా భారత మాజీ ప్రధానమంత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, అట్లాగే ఆర్థిక సంస్కరణ పితామహుడు అయిన పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారతరత్న అవార్డు లభించింది. ఆయన మరణానంతరం ఈ అవార్డు లభించింది. దీనిలో ప్రధానంగా 3 విషయాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి, ఎప్పటి నుంచో భారతరత్న పివి నరసింహారావు గారికి ఇవ్వాలని మొదటి నుంచి కూడా ప్రజలు కోరుతున్నారు. దానికి తగ్గట్టుగా గతంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు. గత 10 ఏళ్లుగా మరి బీజేపీ ప్రభుత్వం కూడా, మోడీ గారి ప్రభుత్వం కూడా స్పందించలేదు. చివరికి ఆలస్యమైనా సరే ఒక మంచి పని జరిగిందని మనం అనుకోవచ్చు. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి. అసలు భారతరత్నతో పాటు పద్మశ్రీ అవార్డులన్నీ కూడా, పద్మ అవార్డులన్నీ కూడా చాలాసార్లు రాజకీయంగా ఆలోచించి ఇచ్చారని, ప్రయోజనాలు ఆశించి ఇచ్చారని ఒక ఆరోపణ కూడా ఈ అవార్డుల మీద ఉన్నది. కొన్నిసార్లు చాలా నిజం కూడా ఇది. ఉదాహరణకు ఇప్పుడు చరణ్ సింగ్ గారికి మన భారతరత్న అవార్డు ఇవ్వగానే ఆర్ఎల్డి ఎన్డీఏ కూటమిలో చేరిపోయింది. ఆయన మనవడు జయంత్ సింగ్ చేరిపోయాడు. అంటే ఈ రకంగా చూస్తే రాజకీయ ప్రయోజనాలు లేకుండా ఏది లేదు. కానీ ముహూర్తం ఆసన్నమైన భావాలకు ఒక రకంగా పరిస్థితులు కలిసి వస్తే ఖచ్చితంగా ఇట్లాంటి పరిణామాలు సంభవిస్తాయని మనం అనుకోవచ్చు. ఇక మిగతా రాజకీయాలు పక్కన పెడితే పాములపర్తి వెంకట నరసింహారావు గారికి మొన్న 2020 సంవత్సరంలో శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగినాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున ఆ ఉత్సవాలను సంవత్సరం పాటు నిర్వహించింది. అందులో చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులను పిలిచి సన్మానించడం, అట్లాగే పివి జ్ఞానభూమి దగ్గర మొదట ఉత్సవాలు ప్రారంభించడం, ఆ తర్వాత ఆయన కూతురికి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం, ఇవన్నీ చూసినాం మనం. అట్లాగే భారతరత్న ఇవ్వమని అసెంబ్లీ సాక్షిగా ఆనాడే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనం అసెంబ్లీ సాక్షిగా తీర్మానం కూడా చేసిండ్రు. ఇవన్నీ కలిసి వచ్చిన ఒక ఎత్తు అయితే, ఇవాళ ఎన్నికల వేళ మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల వారికి ప్రీతిపాత్రమైన నాయకుడు, అట్లాగే భారతదేశ ప్రధానిగా చేసిన మొట్టమొదటి దక్షిణాత్యుడు, అట్లాగే మొట్టమొదటి మనకు భారతరత్న లభించిన తెలుగువాడు. అంటే గతంలో తెలుగు మాట్లాడే వివి గిరికి కానీ, అట్లాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి కానీ అవార్డు వచ్చినా వారు తమిళనాడు నుంచి వచ్చారు. వారి యొక్క ప్రాతినిధ్యం తమిళనాడు నుంచి వహించింది. అట్లా చూసుకుంటే మనకు పివి నరసింహారావు గారికి అవార్డు దక్కడం చాలా ముదావహం. ఆలస్యమైనా సరే నిర్ణయం తీసుకున్న దాని గురించి మాట్లాడుతూ మరి పివి నరసింహారావు గారి నుంచి ఒక 4 విషయాలు చెప్పుకోవాలి మనం. మొట్టమొదటిగా ఆయన 1957 నుంచి 77 వరకు 20 సంవత్సరాలు, 57, 62, 67, 72 ఈ 4 సార్లు మనకు మంత్రి నియోజకవర్గం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంత్రి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా, సాంస్కృతిక శాఖ మంత్రిగా, అట్లాగే అనేక మంత్రిత్వ శాఖలు మరి రాష్ట్రంలో నిర్వహించారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే HSC+1 PUC అంటే 11+1 విద్యా విధానం ఉండేది అంతకుముందు. ఆయన విద్యాశాఖ మంత్రి కాగానే దీన్ని 10+2గా మార్చి HSC స్థానంలో 10వ తరగతి SSC, ఆ తర్వాత 11, 12 కలిసి ఇంటర్మీడియట్ అనే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిండ్రు. అప్పటి నుంచి జూనియర్ కళాశాలలు ఏర్పడ్డాయి. ఆ రకంగా విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు చూశారు. అట్లాగే మనకు తెలుగు అకాడమీ స్థాపనలో కూడా వారి పాత్ర ఉన్నది. అంటే అప్పటికి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్న చదువులు, తెలుగులో పుస్తకాలు లేకపోవడం, మరి తెలుగు భాషలో టెక్స్ట్ బుక్లు తయారు చేయడానికి ఇంటర్మీడియట్ స్థాయిలో మరి తెలుగు అకాడమీ ఏర్పడింది. ఆ డిగ్రీ తర్వాత డిగ్రీ కూడా అప్పుడు ఈ తెలుగు అకాడమీ స్థాపించిన మొట్టమొదటి వ్యక్తిగా కూడా వారే నిలిచారు. ఆ తర్వాత వారు 71 నుంచి మరి అంతకుముందు 69లో జై తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో మరి 71లో ముఖ్యమంత్రులను మార్చి పివి నరసింహారావు గారిని అప్పటి ఆంధ్రప్రదేశ్ 4వ ముఖ్యమంత్రిగా మరి కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఆ తర్వాత ఆయన హయాంలోనే ఈ భూ సంస్కరణ చట్టం కేంద్రంలో వచ్చింది, జాతీయ వ్యాప్తంగా. దాన్ని మొట్టమొదటి మన తెలంగాణలో ముఖ్యంగా
ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన వ్యక్తిగా ఆయనను గుర్తించవచ్చు. అంటే ఆర్థిక సంస్కరణల పితామహుడు తర్వాత కానీ మొట్టమొదటిగా పేదలకు భూమి పంచే జాగీర్దారులు, పటేళ్లు, దొరలు, ఈ భూస్వాములకు వ్యతిరేకంగా వచ్చిన చట్టాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడంలో తన పార్టీ వారితో ఆయన అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా సరే తాను కూడా సుమారు 800 ఎకరాలను త్యాగం చేసి సీలింగ్లో సర్ప్లస్ ల్యాండ్గా, అంటే భూమి ఎక్కువ ఉన్న ల్యాండ్గా మరి సరెండర్ చేశారు ప్రభుత్వానికి. ఆ రకంగా తానే ఆధీర్వనించారు. అట్లా భూ సంస్కరణల పితామహుడు కూడా ఆయన చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కొద్ది కాలమే ఉన్నా కూడా మరి జయాంధ్ర ఉద్యమం రావడం, ఆ తర్వాత ఆయనను పక్కకు పెట్టడం, ఆ తర్వాత హన్మకొండ ఎంపీ గారు 2 సార్లు, మళ్ళీ 77, 80 2 సార్లు హన్మకొండ ఎంపీగా గెలవడం, ఆ తర్వాత మహారాష్ట్రలోని రామ్టెక్లో మరొక 2 సార్లు ఎంపీగా గెలిచి ఈ 4 సార్లు కూడా మరి చాలా మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. మొదట ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా హోము, అట్లాగే విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖ, ఇట్లా అన్ని శాఖలు నిర్వహించారు. దాంతోపాటు మరి రాజీవ్ గాంధీ హయాంలో ఆయన లూప్ లైన్లో పెడదామనుకొని మానవ వనరుల శాఖ అనేది కొత్తగా సృష్టిస్తే దానికే అవన్నీ తీసుకొచ్చారు. అంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ శాఖను కొత్తగా రాజీవ్ గాంధీ ఏర్పాటు చేస్తే దానికి మొదటి మంత్రిగా పనిచేశారు ఆ శాఖకి. మరి ఆ రకంగా ఆ శాఖ ఎంత ప్రాచుర్యం పొందిందంటే చివరికి ఆయనతో సరిసమానులైన కొందరు ఆయన కన్నా సీనియర్లైన ప్రణబ్ ముఖర్జీ గారు కానీ ఇతర చాలామంది ఈ మానవ వనరుల శాఖ కోసం తాపత్రయపడ్డారు. ఆ తర్వాత చేశారు కూడా వాళ్ళు. ఆ రకంగా మరి రాజీవ్ గాంధీ మరి ప్రతిపక్షాల్లోకి వెళ్ళిపోవడం, 91లో ఆయన మరణానంతరం 91లో ఆయన పి నరసింహారావు గారు ఆ పార్లమెంట్కి పోటీ చేయలేదు. 91లో ఆయన మరణానంతరం అనుకోని పరిస్థితులలో మళ్ళీ రాజకీయాలను విరమించుకొని మనకు కృతాలం పీఠాధిపతిగా వెళ్ళే క్రమంలో మళ్ళీ ఆయనకు రాజకీయాలు మళ్ళీ ఆహ్వానించినాయి. ప్రధానమంత్రిగా ఆనాడున్న మిగతా వారి పోటీని పక్కన పెట్టి పివి నరసింహారావు గారు అయితే ఆ గ్యాప్ను సరిగ్గా పూడుస్తారని చెప్పి పెద్దగా పార్టీకి కూడా, ముఖ్యంగా ఇందిరాగాంధీ కుటుంబానికి ఏకుమేకు కారణం ఊహించి వారు పదవిలో కూర్చునబెట్టారు. ఆ తర్వాత తనదైన రీతిలో తన మైనార్టీ ప్రభుత్వాన్ని రాజీవ్ గాంధీ చనిపోకముందు తక్కువ సీట్లు వచ్చినాయి. రాజీవ్ గాంధీ చనిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కొన్ని సీట్లు యాడ్ అయినాయి ఎక్కువ. అంటే ఎన్నికలు జరుగుతున్న క్రమంలోనే రాజీవ్ గాంధీని మరి అక్కడ తమిళనాడులో శ్రీపెరంబదూరులో హత్యగావించబడ్డాడు ఆయన. దాంతో ఆ సానుభూతితో కొన్ని సీట్లు పెరిగినాయి. ఏమైనా సరే మెజార్టీ రాలేదు. అప్పుడు మరి మైనార్టీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు పూర్తిగా నడిపిన ఘనత పివి నరసింహారావు గారిది. అట్లా చూసుకుంటే పివి నరసింహారావు గారు తనదైన రీతిలో కార్యక్రమం మొదలుపెట్టి 5 ఏళ్ళు పూర్తిగా అధికారంలో ఉండి మైనార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకొని అట్లాగే ఆర్థిక సంస్కరణలు కూడా చేసి, అంతకుముందు రాజీవ్ గాంధీ దాకా పూర్తిగా లైసెన్స్ రాజ్యం, పర్మిట్ రాజ్యం, దాన్ని పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాలు కుగ్రామంగా వర్ణించిన పివి నరసింహారావు కొత్త సంస్కరణ తీసుకొచ్చి ఆర్థిక రంగంలో తనదైన రీతిలో తనకు ఇష్టడైన ఒక ఆర్థిక అధికారి, రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా ఉన్న మన్మోహన్ సింగ్ని తీసుకొచ్చుకొని తన ఆర్థిక మంత్రిగా పెట్టుకున్నారు. దాని ద్వారా అనేక విజయాలు సాధించారు. ఇవాళ మనం ఆర్థిక సంస్కరణ పితామహుడుగా ఆయన చెప్పుకుంటూనే కాకుండా ఇవాళ ఆర్థిక స్థితిగతులు ఎంత మెరుగుపడ్డాయంటే, ఆనాడు బంగారం తాకట్టు పెట్టబడి రిజర్వ్ బ్యాంక్ అంతా దివాలా తీసిన పరిస్థితులలో ఆయన తాకట్టు పెట్టిన బంగారం విడిపించడమే కాకుండా ఆర్థికంగా భారత్ను పటిష్టం చేయడానికి మరొక పునాది వేశారు. ఆధునిక భారతదేశ నిర్మాత నెహ్రూ అయితే అత్యాధునిక భారతదేశ నిర్మాతగా ఆర్థిక సంస్కరణ పితామహుడుగా మనం పివి నరసింహారావు గారిని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 96 దాకా ఆయన అధికారంలో ఉన్నారు. తర్వాత పరిస్థితులు మారినాయి. కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారిని పక్కకు పెట్టి మిగతా కార్యక్రమం నడిపించింది. ఆ తర్వాత వచ్చిన వాజ్పేయి గారు, ఆయన తర్వాత వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు పివి నరసింహారావు గారి తర్వాత 96 తర్వాత. ఆ వాజ్పేయి గారు కూడా మొదట కొద్ది రోజులు అధికారంలో ఉన్నారు. తర్వాత పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చినప్పుడు మరి తన గురువుగా పివి నరసింహారావు గారిని గర్వంగా చెప్పుకున్నారు వాజ్పేయి గారు. వాజ్పేయి గారి ప్రధానమంత్రి ఆఫీసులో పివి నరసింహారావు గారి చిత్రపటం ఆయన వెనక ఉండేది. అంత ఇన్స్పైర్ చేశారు. అంటే అంతకంటే ముందు పివి నరసింహారావు గారి కంటే నెహ్రూ హయాంలోని ఎంపీగా ఉండి మరి జనసంఘ స్థాపకుల్లో ఒకడైన, ఆ తర్వాత జనతా పార్టీ స్థాపకుల్లో ఒకడైన మరి మేరు నగధీరుడు, మరొక బహుముఖ ప్రజ్ఞాశాలి మరి ఈ మనకు వాజ్పేయి గారు కూడా
పివి నరసింహారావు గారిని తన గురువుగా భావించిందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ రకంగా వాజ్పేయి గారు లాంటి వాళ్ళకు కూడా మహామహులకు ఆయన స్ఫూర్తినిచ్చారు. ఆ తర్వాత 2004లో డిసెంబర్ 23 ఆయన మరణం వరకు చూసుకుంటే ఆయనను చాలా కష్టాలు ఎదురైనాయి. చాలా కేసుల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుల్లో కానీ రకరకాల కుంభకోణాల్లో ఆయన ఇరికించడం జరిగింది. చివరికి నిర్దోషిగా ఆయన తేలారు. ఆ తర్వాత ఆయన శవాన్ని దహనం చేయడంలో కూడా అనేక కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు చూశాం మనం. తర్వాత ఆయనను హైదరాబాద్లో సరిగ్గా చితి కూడా సరిగ్గా కాలకుండా చేశారనే ఆరోపణ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ వారిని విస్మరించింది. ఈ దశలో మరి ఇన్ని రోజుల తర్వాత ఆయన మరణించి 20 సంవత్సరాల తర్వాత 2003-4లో మరణిస్తే 2024లో ఆయనకు భారతరత్న రావడం చాలా ముదావహం. అంటే మనకు ఈ భారతరత్న ఇవ్వడంలో ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీ పార్టీలు కుల మత భేదాలు లేకుండా వ్యవహరించి రాజకీయంగా వారికి ప్లస్ పాయింట్ అవుతుందో కాదో తర్వాత సంగతి కానీ ప్రకటించడం చాలా మంచిది. ఈ ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు. ఇవాళ ఎన్డీఏ కూటమి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధానమంత్రి మోడీ గారికి దక్కుతుందని చెప్పొచ్చు. ఏదేమైనా సరే ప్రధానమంత్రిగా మాజీ ప్రధానమంత్రిగా ఆయన చేసిన సేవలకు గాను ఆర్థిక సంస్కరణ పితామహుడిగా ఆయనకు ఈ గౌరవం దక్కడం ఎప్పుడో దక్కాల్సి ఉండే. ఇప్పటికైనా మోడీ గారు దాన్ని పూనుకొని దక్కించినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ తెలుగు వారందరూ గర్వపడే రోజు ఇది. వాళ్ళ పివి నరసింహారావు భారతరత్నకు సరైన అర్హుడు ఇంకా అనే ఉద్దేశం మాట్లాడుతూ ఇప్పుడు 53 మందికి ఇప్పటికే భారతరత్న దక్కింది. అందులో మన భారత మాజీ ప్రధాని తెలుగువాడైన పివి నరసింహారావు గారికి దక్కడం మరింత సంతోషం వ్యక్తం చేస్తూ ముగిస్తున్నారు. నమస్కారం.